దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 7, 8, 9 వచనాలను చదువుకుందాం. Psalm 17 verse 7, 8 and 9. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దావీదు భక్తుడు రాసిన 17వ కీర్తన దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఈ కీర్తన మనం చూస్తే ఒక అపాయకరమైన పరిస్థితుల్లో, ఒక కష్టంలో ఉన్న పరిస్థితుల్లో, లేకుంటే ఒక భయంలో ఉన్న పరిస్థితుల్లో దేవుని సహాయం కోరుతూ చేసే ఒక విజ్ఞాపనగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ కీర్తనలో భాగమైన 7, 8, 9 వచనాలను మనం ధ్యానించుకుంటూ ఆయనను ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు ఒక విషయం మనము మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ముందుగా ఈ వచనాలను చూడగానే మనకు అర్థమవుతుంది, తనను ఆశ్రయించి తనకు మొరపెట్టే వారి పట్ల దేవుని కాపుదల. అదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఎలా కాపాడుతూ ఉన్నాడు తనను ఆశ్రయించిన వారిని, తనకు మొరపెట్టిన వారిని. మన దేవుడు ప్రతి పరిస్థితుల్లో మనల్ని కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మన కష్టంలో, మన దుఃఖంలో, మన ఆనందంలో, మన ఆపదల్లో, మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో, మనం పడిపోయిన, కూలిపోయిన ప్రతి పరిస్థితుల్లో ఆయన సహాయం కోరుతూ ఉంటాం. అలాగే దావీదు కూడా ఇక్కడ దేవుని సహాయం కోరుతూ ఉన్నారు. ఆ కీర్తన అంతటిలో మనం అదే చూస్తూ ఉన్నాం. ఈ వచనాలు దేవుడు చూపించినప్పుడు ఒక విషయం నా మనసులో వచ్చింది. అది మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ఆలోచన నాకు కలిగింది. మనం ఆయన కాపుదల కోసం అడిగేవారిగా ఉంటూ ఉన్నాం. ఎంతో సంతోషం. మనం కూడా మన జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులన్నింటిలో ఆయన సహాయం కోరేవారిగా ఉంటూ ఉన్నాం. ఎంతో సంతోషం. అలాగే దావీదు కూడా అదే పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుణ్ణి అడిగే విధానం, లేకుంటే మనం విజ్ఞాపన చేసే విధానము, దావీదు చేసే విధానంలో ఒక తేడా మనం అక్కడ గమనించవలసిన అవసరం ఉంది. సాధారణంగా మనం దేవుని సహాయాన్ని కోరేప్పుడు మనం ఉన్న పరిస్థితిని ఆయన ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆయనను కాపాడమని ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం. అలాగే ఇక్కడ దావీదు విజ్ఞాపన చూస్తే అందులో మనకు ఏం కనబడుతుంది, ఏ తేడా మనం అక్కడ చూడగలుగుతామంటే, దావీదు తానున్న పరిస్థితిని ఎరగడంతో పాటు ఆ పరిస్థితుల్లో నుంచి తనను కాపాడే దేవుని పూర్తిగా ఎరిగిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. ఈరోజు అనేక సార్లు మనము అది చూడలేకపోతూ ఉన్నాం. ఇది ఎలా మనం అర్థం చేయవచ్చంటే,
ఎవరు కాపాడుతారు అనే కంటే ఎలా కాపాడుతారు అనేది దావీదు అక్కడ స్పష్టంగా చూపెడుతూ ఉన్నారు. అంటే దేవుని కార్యం ఎలా ఉంటుంది, దేవుడు శక్తి ఎలా ఉంటుంది, దేవుడు ఎలా కాపాడుతారు. కాపాడేవాడు దేవుడు, అది మనందరికీ తెలుసు. కానీ ఇంకా ఎలా కాపాడుతారు అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఆయనను పూర్తి మనసుతో ఆరాధించగలుగుతాం. ఈరోజు అది అర్థం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితి ఏం గుర్తు చేస్తుంది అంటే, ఎవరినైతే మనం కాపాడమని వేడుకుంటున్నామో, ఎవరైతే మనల్ని కాపాడేవారు ఉన్నారో వారితో ఉండే సంబంధాన్ని గుర్తు చేస్తుంది. వారితో ఉండే సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తుంది. వారి గురించి ఎవరైతే అడుగుతున్నారో వారికి ఉండే పూర్తి అవగాహనను చూపెడుతూ. ఈరోజు మనం కూడా కాపాడే దేవుడని తెలుసు, కానీ దేవుడిని అడిగేప్పుడు మన ప్రార్థన, మన విజ్ఞాపనలో ఇది మనకు కనిపించడం లేదు. కాపాడేవాడు మనకు తెలుసు, కానీ ఎలా కాపాడుతాడు అనేది కూడా తెలవడం ఇంకా అవసరం. ఎంతో సంతోషం అది తెలవడం. ఎందుకంటే ఆ సంతోషమే ఆయనను స్తుతిస్తుంది, ఆ సంతోషమే ఆయనను ఆరాధిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏ టెన్షన్ ఉండదు, ఏ భయం ఉండదు, ఏ అనుమానం ఉండదు, ఏ సందేహం ఉండదు. ఇది అర్థం చేయలేని పరిస్థితి. దేవునికి ప్రార్థన చేసిన లోపట అనుమానం, లోపట సందేహం, లోపట ఒక టెన్షన్. ఇలాంటి ఆత్మీయ స్థితి మనం అందరము అనుభవిస్తున్నది ఎన్నోసార్లు. ఇది మనం అర్థం చేయాల్సిన అవసరం ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఏ ఆలోచన చెయ్యం. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఎలా సహాయం చేస్తాడు, మనల్ని ఎలా కాపాడుతారు అనేది మనం అర్థం చేస్తే ఇంకో వైపు మనం చూడం. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం, తిరిగి వేరే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం దేవుడు ఎలా కాపాడుతాడు అనేది మనం అర్థం చేయలేకపోతూ ఉన్నాం. అది అర్థం చేసినప్పుడు పూర్తిగా ఆయన మీద ఆధారపడతాం. ఆయన కాపుదలను బట్టి ఎప్పుడు ఆయనను స్తుతిస్తాం, ఆయనను ఆరాధించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఈ ఒక్క తేడాలో ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అది మన ప్రార్థనలో కనిపిస్తుంది, ఎందుకంటే అది మన ఆరాధనలో వినిపిస్తుంది, ఎందుకంటే అది మనకు ఒక అలవాటులా అనిపిస్తుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, కాపాడే దేవుణ్ణి పూర్తిగా ఎరగని మన ఆత్మీయతను మనకు గుర్తు చేస్తుంది. ఈ ఒక్క విషయం, ఈ తేడా మనము సరిచేసుకోవడానికి ఈరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక వాక్య ధ్యానంలోకి వెళ్తే ఆయన కాపుదల మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనంలో మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. అక్కడ నీ శరణు జొచ్చిన వారిని నీవు నీ కుడి చేత రక్షిస్తావు. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి అనంతం, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన దక్షిణాస్తం సమస్తము చేయగలదు.
ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం అర్థం చేయవలసింది ఒకటి, వాక్యం ఏం గుర్తు చేస్తుందంటే, ఇవన్నీ, ఈ కాపుదల ఎవరికి దొరుకుతాయి? ఈ సహాయం ఎవరికి దొరుకుతుంది? ఎవరికి దొరుకుతాయంటే ఆయన శరణు జొచ్చువారు. ఆ మాటకు అర్థం ఆయన మీద పూర్తిగా ఆధారపడేవారు. ఇంకా నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప మాకు వేరే మార్గం లేదు అని మనస వాచ కర్మన నమ్మేవారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మనస వాచ కర్మన అంటే మనం మనసులో ఒకటి ఉంటుంది, చెప్పడం ఒకటి చెప్తూ ఉన్నాం, చేయడం ఇంకోటి చేస్తూ ఉన్నాం. మన మనసులో ఏదో ఉంటుంది, మాటలైతే దేవుని మాటలు చెప్తాం, దేవుడే కాపాడుతాడని చెప్తాం, కానీ అది మన కార్యాల్లో కనబడడం లేదు. అందుకనే మనస వాచ కర్మన దేవుని మీద ఆధారపడే ఒక పరిస్థితి, అదే ఆయన శరణు జొచ్చడం. అలా శరణు జొచ్చిన వారికి ఆయన కాపుదల ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది అర్థం చేసిన వారిని ఆయన ఎలా కాపాడుతారు తర్వాత వచనంలో స్పష్టంగా వాక్యం చూపెడుతుంది. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు. ఈ మాటలోని లోతును మనం అర్థం చేయాలి. కనుపాప ఎంత సున్నితమైనది, దానికి దెబ్బ తగలకుండా ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుతాం. దేవుడు మనల్ని అంత జాగ్రత్తగా కాపాడుతాడు. దేవుని వాక్యం ఆయన కాపుదలను మనకు జ్ఞాపకం చేస్తుంది. జకర్యా 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా చాప్టర్ 2 verse 8. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నారు. ఇక్కడ దేవుని కాపుదల మనము అర్థం చేయాలి. ఆయన ఎలా కాపాడుతారు మనల్ని. ఈ మాటలో ఒక సవాలు మనకు కనబడుతుంది. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాం, దేని గురించి అయినా మనం భయపడుతూ ఉన్నాం, ఎవరితోనైనా మనం మాట్లాడలేకపోతూ ఉన్నాం, ఏదైనా సమస్యలో ఉన్నాము అని అనుకున్న అటువంటి పరిస్థితుల్లో మన అనుకున్న వాళ్ళు, మనకు ధైర్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారంటే, అరే నేనున్నా, ఏమవుతుందో నేను చూసుకుంటా, నువ్వైతే చెయ్యి మొదలుపెట్టు, ఎట్లా కాదో నేను చూసుకుంటా అంటూ మనల్ని ప్రోత్సహించే మాటలు, ధైర్యంగా ఉంటూ అంటూ చెప్పే మాటలు మనం వింటూ ఉంటాం. ఇవైతే మనుషుల మాటలు. ఆ మనిషి మనల్ని ప్రోత్సహించడానికి చెప్పి ఉండవచ్చు. ఆ మనిషి శక్తి ఎంతది అది మనకు తెలుసు తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ మనిషి కాదు, సర్వశక్తిమంతుడైన ఆ గొప్ప దేవుడు, ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన చెబుతూ ఉన్నారు, మిమ్మల్ని ముట్టాలంటే ఎవడైతే ముట్టాలో వాడు నన్ను దాటి రావాలి. ఎలా వస్తాడు? ఆ వచ్చేవాడు ఎలా వస్తాడు? నన్ను కాదని ఎలా వస్తాడు నీ దగ్గరికి? ఏం చేస్తాడు? నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఒక సవాలు చేసే పరిస్థితి ఆయన కాపుదలలో మనం అర్థం చేస్తూ ఉన్నాం. అందుకనే ఆయన శ్రమలలో మనల్ని ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రతి శ్రమలో నుంచి ఆయన కాపాడడానికి ఒక సవాలుగా ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఇదే శ్రమలో దేవుని కాపుదల.
శ్రమల ద్వారా మాత్రమే జయించే ఒక జీవితం. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. ఈరోజు మనం అటువంటి శ్రమల్లో ఎలా ఉంటున్నాం, ఆయన కాపుదలను ఎలా అర్థం చేస్తూ ఉన్నాం? శ్రమలకు భయపడితే ఆ కాపుదల మనం ఏ రోజు పొందలేం. ఈరోజు శ్రమలకు భయపడే ప్రతి ఒక్కరూ మనం అర్థం చేయాలి, ఇంకా మనము ఆయన శక్తిని ఎరగలేదు, ఇంకా మనము మన దేవుణ్ణి ఎరగలేదు, మనం కాపాడే ఆ గొప్ప దేవుణ్ణి కార్యాలను మనం ఇంకా అర్థం చేయలేదు. ఇది అర్థం చేయకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు చేసినా ఆయన కార్యం చూడలేము, ఆయన కాపుదల అనుభవించలేము, దాన్ని బట్టి ఆయనను స్తుతించలేము, ఆరాధించలేము. అందుకనే ఈరోజు సరిచేయబడవలసిన అవసరం ఉంది. ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ముందు మన హృదయాలను, మన మనస్సులను సరిచేయబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకా ఒక ముఖ్యమైన మాట కూడా మనం అర్థం చేయాలి. సామెతల గ్రంథము 7:2, Proverbs 7:2 వాక్యం అక్కడ ఏం చెప్తుంది అంటే, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకును. మనమందరము కోరుకుంటున్నాం దేవుడు మనల్ని కాపాడాలి. ఎలా కాపాడాలి? ఆయన తన కనుపాప వలె మనల్ని కాపాడుతానని అన్నారు కదా, అలా కాపాడాలని కోరుకుంటున్నాం. అందులో తప్పు లేదు. ఆయన పిల్లలుగా అది మన హక్కు. ఆయన పిల్లలుగా అది మనకు దొరికే ఒక గొప్ప వరం, దొరికిన ఒక గొప్ప వరం. కానీ అలాంటి కాపుదల మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశాలను నీవు నేను కూడా కనుపాపను కాపాడుకున్నట్లు కాపాడాలి అని వాక్యం చెబుతుంది. కాపాడడం అంటే ఏంటి? కనుపాపను ఎంత జాగ్రత్తగా మనం కాపాడుతాము, అంత జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. అంత జాగ్రత్తగా ఆయన ఉపదేశాలను మనము మన జీవితంలో అమలు చేయాలి. అప్పుడే ఆయన కాపుదల నిజంగా మనం అనుభవిస్తాం. ఆ అనుభవాలే ఆయనను నిజంగా ఆరాధిస్తాయి. ఈరోజు ఆ అనుభవం లేకుండా ఎలా మనం ఆయనను ఆరాధిస్తాం? ఎలా మనం ఆయనను ఆరాధించగలం? ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే అవన్నీ మనం చెప్పే వట్టి మాటలే. అవి ఎప్పుడూ దేవుణ్ణి మహిమపరచలేవు సంగమా. మన అనుభవం నిజంగా ఆయనను ఆరాధిస్తుంది. ఇది కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే ఆయన ఎలా కాపాడుతారన్న ఇంకొక మాటను కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దావీదు చెప్తూ ఉన్నాడు, ఎలా దేవుడు కాపాడతాడు? ఆయన రెక్కల కింద నన్ను దాచడం ద్వారా కాపాడుతాడు. అందుకనే అదే అడుగుతూ ఉన్నాడు దావీదు దేవుడిని. రెక్కల చాటున ఒక పక్షి తన పిల్లలను ఎలా కాపాడుతుంది? వేడి నుండి, చలి నుండి, శత్రువుల నుండి ఎలా దాచుకుంటుంది? దేవుని కృప అలాగే మనల్ని కాపాడుతుంది. ఆయన ఆశ్రయం మనల్ని అలాగే కాపాడుతుంది. ఆ కాపుదల ఎంత గొప్పది వాక్యం చెబుతూ ఉంది. కీర్తనలు 36:7 మనం చూస్తే, Psalm 36:7, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడే ఆ కృప ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది అని వాక్యం చెబుతుంది. అమూల్యమైనది అంటే దాన్ని వెలకట్టలేము, దాని విలువ మనం అంచనా వేయలేము, ఏమిచ్చి దానికి రుణం తీర్చుకోలేము.
అలాగే అది అర్థం చేసిన హృదయం ఇంకా మాట్లాడుతుంది. కీర్తనలు 61:4, సామ్ 61:4. యుగ యుగములో నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నిజంగా దేవుని కాపుదల, ఆయన కృపను అర్థం చేసిన వాళ్ళు ఎవ్వరు ఇంకా వేరే ఆలోచన చేయరు. వాళ్ళ జీవితంలో ఇదే అంటుంది, యుగ యుగముల వరకు నేను నీ దగ్గరే ఉంటా దేవా, నీతోనే ఉంటా దేవా, నీ రెక్కల కిందనే ఉంటాను దేవా. ఇది ఈరోజు ఎందుకు మనం చెప్పలేకపోతూ ఉన్నాం? అలాగే కీర్తనలు 63:7లో కూడా మనం ఒక మాట చూడొచ్చు. సామ్ 63:7. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటున్నారు. అంటే ఆయన కాపుదలలో, ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఉత్సాహం. దానివల్ల నేను ఉత్సాహధ్వని చేసేదను అని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. అదే ఆ ఉత్సాహ ధ్వని ఆరాధన. ఈరోజు ఆ ధ్వని, ఆ సౌండ్ మనలో లేదు, మనలో కనబడతలేదు, మన ప్రార్థనలో కనబడదు, మన విజ్ఞాపనలో వినబడదు. ఆయన రెక్కల కింద, ఆయన కాపుదలలో ఉంటేనే ఆ సౌండ్ ఉంటుంది, ఆ ఉత్సాహం ఉంటుంది. లేకుంటే సౌండ్ లేని దగ్గర సైలెంట్. సైలెంట్ అంటే నిర్జీవం, జీవం లేని. అందుకనే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో జీవం లేని ప్రార్థనలు ఎన్నో. అది పాట అయినా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా, ఏదైనా. అందుకే ఆయన కాపుదలను అర్థం చేయలేని, ఆయన రెక్కల కిందకు చేరలేని వారి కోసం వాక్యం ఎప్పుడు అందలాడుతుంది. వారి అవిశ్వాసతను గుర్తు చేస్తూనే ఉంది. ప్రభు యేసు మాట్లాడిన మాటను మనం ఒకసారి చూద్దాం. లూకా 13:34, లూక్ 13:34. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటి గాని మీరొల్లకపోతిరి. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు తన రెక్కల కింద మనల్ని చేర్చుకోవాలని, పిలుస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనము విననొల్లకపోతూ ఉన్నాం, ఇష్టపడక ఉంటూ ఉన్నాం. అందుకనే వాక్యం చెబుతుంది, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. నేను ఒకసారి అర్థం చేద్దాం సంగమా. ఆయన కాపుదల లేని జీవితం పాడుగా విడవబడే పరిస్థితి. ఆయన రెక్కల కిందకు రాకుండా ఉండే జీవితం ఆయనను స్తుతించలేని దుస్థితి. ఆయన కాపుదలను నిర్లక్ష్యం చేస్తున్న మన ప్రతి పరిస్థితి దౌర్భాగ్యం. ఇవన్నీ వాక్యం ఈరోజు మనం ఉంచుతూ సరి చేసుకోవడానికి సమయం ఇస్తుంది. ఆయన ఉపదేశాలను కనుపాప వలె కాపాడుకుంటూ, ఆయన పిలుపును విని ఆయన రెక్కల కింద చేరడమే ఆ కాపుదలను అనుభవించడం. ఆ అనుభవమే ఆయన నిజంగా ఆరాధించడం. అలాంటి అనుభవంతో ఆయనను ఆరాధించుకోవడానికి సిద్ధపడతాం, ఆరాధన చేస్తున్నాం.